చూస్తున్నాం. భద్రాద్రిలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. సుమారు ₹1,00,000 విలువ చేసే ముత్యాల తలంబ్రాలు పాడైపోయాయి. అయితే బియ్యం పాడైపోవడంతో అందులో ప్యాకెట్లలోకి పురుగులు కూడా చేరడంతో మొత్తంగా తలంబ్రాలు పాడైపోయిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా కూడా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఏర్పడినట్టు తెలుస్తోంది. అయితే అధికారుల నిర్లక్ష్యం అయితే భద్రాద్రిలో స్పష్టంగా కనిపిస్తోంది. సుమారు 5 క్వింటాల తలంబ్రాలు పాడైపోయినట్లు సిబ్బంది గుర్తించారు. అయితే ప్రెసెంట్ ఆ తలంబ్రాలు అలాగే ముత్యాలను వేరు చేసే పనిలో ఉన్నారు సిబ్బంది. మొత్తంగా తలంబ్రాలు పాడైపోవడం వెనుక అధికారుల నిర్లక్ష్యం ఉందని స్థానికంగా గుర్తించినట్టు తెలుస్తుంది. అయితే మొత్తంగా ఇలాంటి ఘటన 4 ఏళ్ల క్రితం కూడా చోటు చేసుకుంది. అయితే అప్పుడు దాదాపు 50 క్వింటాల తలంబ్రాలు పాడైపోయాయి. మొత్తంగా గోశాలలో అయితే గొయ్యి తీసి ఈ తలంబ్రాలన్నీ అక్కడ పాతిపెట్టిన పరిస్థితి అయితే ఏర్పడింది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నెల 14న పౌర్ణమి రోజు భద్రాచలంలో సీతారాముల కళ్యాణానికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అయితే అదే రోజున తలంబ్రాలు కలిపే వేడుక కూడా జరగబోతుంది. అయితే ప్రెసెంట్ అయితే 5 క్వింటాల తలంబ్రాలు పాడైపోయినట్లు గుర్తించిన సిబ్బంది ముత్యాలు అలాగే తలంబ్రాలు వేరు చేసే పనిలో పడ్డారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. ఖమ్మం నుండి భాస్కర్. శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం సంబంధించి అధికారుల నిర్లక్ష్యం పెద్దగా కనపడుతుంది. ప్రతిసారి కూడా ఇట్లానే అందరికంతా పరమ పవిత్రంగా భావించేటువంటి అత్యంతంలో మొత్తం అంటే మాత్రం ముత్య తలంబ్రాలు వీటిని కూడా చాలా వరకు పరమ భావిస్తాము. ఇళ్లలో శుభకార్యం జరిపే సమయంలో వీటిని ఎంతో అత్యంత వైభవంగా వాటిని వాడుకుంటున్న నేపథ్యంలో కానీ అలాంటిది దేవస్థానం సిబ్బంది మాత్రం నిర్లక్ష్యం మాత్రం బెండుగా కనపడుతుంది. ఫలితం చూసుకుంటే మాత్రం 5 క్వింటాలు నుంచి సుమారు అంటే క్వింటాల కొద్ది ముత్యాల తలంబ్రాలు మొత్తం కూడా 50 క్వింటాల వరకు కూడా ముత్యాల తలంబ్రాలు మొత్తం కూడా ఖరాబు కావడంతో ఇప్పుడు విధులేని పరిస్థితుల్లో సిబ్బంది మొత్తం కూడా వాటిని గోదావరి కలిపేందుకు కూడా సిద్ధమైపోతున్న నేపథ్యం అవుతుంది. గతంలో కూడా ఇలానే ఘటన జరిగింది. ఆ సమయంలో కూడా సమీపంలో ఉన్నటువంటి గోశాలలోనే వాటిని పాతి పెట్టాల్సిన పరిస్థితి గొయ్యి తీసి దానిలో పెట్టారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా గత అనుభవాలను సైతం కూడా దృష్టిలో ఉంచుకొని వాటిని మరలా అలాంటి పునరుద్ధరణ కాకుండా అధికారులు మరలా నిర్లక్ష్యం తోటి ఒక వైపు ఆధిపత్య పోరుతో కూడా తలంబ్రాలకు సంబంధించి ఒక స్టోర్ రూమ్ లో వాటిని దాచిన తర్వాత కూడా కనీసం భక్తులకు అధికంగా కావాలన్నా సరే వాటికి పంపకాలు చేయడం విషయంలో కూడా వాళ్ళకి అందించే విషయంలో కూడా అధికారులు నిరుత్సాహం అంటే వాళ్ళు తారసం చేసిన ఒకవైపున అంటే ఏదైనా సరే భద్రాచలంలో ఏదైనా వేడుక జరుగుతుంది అని అంటే భక్తులకు భారీలో వస్తుంటారు. ఒక రాష్ట్రం నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్న నేపథ్యం ఉండేది. వాళ్ళందరూ కూడా ఎక్కువ తలంబ్రాలపై దృష్టి కేంద్రీకరిస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత స్వామివారి దర్శనం అనంతరం తలంబ్రాలు తీసుకుని వెళ్ళే ఆనవాయితీగా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వాళ్ళకి కౌంటర్లు ఏర్పాటు చేసిన సరే కానీ వాటికి ఒక రూపం మనకు రేటు పెట్టేసి వాటిని అందిస్తూ ఉన్న నేపథ్యం ఉండేది. ప్రతిగా చూసుకుంటే మాత్రం ఈ యొక్క తలంబ్రాల విషయంలో మాత్రం అధికారుల ఆలస్యత్వం వలన 50 క్వింటాల వరకు కూడా ముత్యాలతో అవన్నీ కూడా బోర్డుతో వేసిన తలంబ్రాలు ఎక్కువగా ఉంటాయి. అవన్నీ భక్తులు కూడా ఒక పశ్చిమ గోదావరి కావచ్చు మరొక తూర్పు గోదావరి కావచ్చు మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా వరకు కూడా భక్తులు తమ పంట పొలాల్లోని ఎలాంటి మందులు వాడకుండా అంటే భక్తి శ్రద్ధలతోటి వాటన్నిటిని కూడా పండించి వాటికి ముహూర్తం పెట్టుకుని ఆ ముహూర్తం పండించి వాటిని గుడి తలంబ్రాలతో ఒలిచి అక్కడ దేవస్థానానికి అందించిన నేపథ్యం ఉండవు. అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం కూడా ఒక్కసారిగా ఈ యొక్క ఖరాబ్ కావడంతో కూడా అధికారులు కూడా నిర్లక్ష్యంగా అనేది మెండుగా కనపడుతున్న నేపథ్యం దీనిపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. మరలా మళ్ళీ కొన్ని రోజుల్లో శ్రీరామనవమి ఈ వేడుకలు కూడా ప్రారంభంగా నేపథ్యంలోనే స్టోర్ రూమ్ మొత్తం కూడా వాటిని పరిశీలిస్తున్న నేపథ్యంలో ఇవన్నీ బయటపడడంతో కూడా అధికారులు కంగతిన్నారు. మరొక ఈవో మాత్రం వీటికి సంబంధించి అధికారులపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాల్సిన పరిస్థితి నెలకొని ఉంది. ప్రస్తుతం మొదటికైతే ఈ ఘటన మాత్రం రాముల వారి భక్తులకు మాత్రం కాస్త మింగుడుపడ్డ పరిస్థితి తెలియజేస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు స్థానికులు కాదు భక్తులు కాదు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇలాంటి ఘటనలు అనేక మార్లు అంటే జరుగుతున్నా సరే ఎందుకు అధికారులు వాటిపై దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారు, ఎందుకు ఇలాంటి వాటిపై అంటే సంబంధిత అధికారులపై వీడియలేకపోతున్నారు అనేది కూడా తెలుస్తుంది. అంటే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే ఉంది. మొత్తానికైతే మాత్రం భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవస్థానం సంబంధించినటువంటి ముత్యాల తలంబ్రాలు కావచ్చు అంటే ముత్యాల తలంబ్రాలు అనేది ఎక్కువగా వీవీఐపీస్ కు లేకుంటే ఎక్కువగా అందించే నేపథ్యంలో ఉంటే తలంబ్రాలు అయితే మాత్రం నార్మల్ గా అందిస్తున్న నేపథ్యం ఉంది. ఇవన్నీ కూడా మొత్తానికైతే అధికారులకు సంబంధించి వాళ్ళ అంటే ఆ కౌంటర్లు ఏర్పాటు చేయడంలో కావచ్చు కొంతమంది ముత్యాల తలంబ్రాల విషయంలో పెళ్లి సమయంలోనే రాముల కళ్యాణం సమయంలోనే అంటే ఇటీవల కాలంలో అంటే ఇంటింటికి రవాణా చేసే విధంగా సరఫరా చేసే పోస్టల్ శాఖ నుంచి కాదు కార్గో నుంచి కూడా అన్ని ఏర్పాట్లు చేసినా కూడా ఇంకా అధికంగా అంటే
భక్తులు తాకిడి ఇంతవరకు 2 లక్షల వరకు వస్తారు సంవత్సరం మీద, అంటే కళ్యాణానికి, లేకపోతే సంవత్సరం మీద ఒక 50 లక్షలు వస్తారు, అంటే 20 లక్షలు వస్తారని చెప్పి ఒక అంచనా ఉంటుంది. ఆ అంచనాలు మించి వీళ్ళు ముత్యాల తలంబ్రాలు తయారు చేయడం వల్ల ఇప్పుడు ఆ బియ్యం మొత్తం కూడా ఖరాబ్ కావడం, ముత్యాలు మళ్ళీ వేరేందుకు కూడా పెద్ద ప్రయాస గా ఉందని చెప్పుకోవచ్చు. సిబ్బంది కూడా మళ్ళీ ప్యాక్ చేసిన పొట్లను మొత్తం చింపి వేసి ఆ దాంట్లో ఉన్న ముత్యాలను మళ్ళీ వేరు చేసి ఆ బియ్యాన్ని కూడా సపరేట్ గా చేసేసి వాటి బియ్యం వరకు మాత్రం ఏదైతే ఖరాబ్ అయిన బియ్యం అవన్నీ కూడా మళ్ళీ గోశాలలో కావచ్చు లేదా గోదావరిలో కలిపేందుకు కూడా అధికారులు సిద్ధమైన నేపథ్యం. ఇవన్నీ కూడా రహస్యంగానే చేస్తారు, అంటే బయటికి కూడా బయటికి పక్కకుండా దేవాదాయ శాఖ సిబ్బంది మొత్తం కూడా అప్రమత్తమైన అయినా కానీ ఇలాంటి ఘటనలకు సంబంధించి కొంతమంది భక్తులకు తెలిసి విధంగా కొంతమంది ఆ అధికారులు కూడా కొద్దిగా బయటికి ఇవ్వడంతో ఆ అధికారిపై కూడా సంబంధిత అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తున్న నేపథ్యం. ఎందుకు ఫొటోస్ కానీ విజువల్స్ కానీ బయటకు వదిలేరు అనే దానిపై కూడా సంబంధిత అధికారులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తున్న నేపథ్యం. మొత్తానికైతే మాత్రం ఈ యొక్క తరంబరాలు సంబంధించిన విషయం మాత్రం పరికరాలతో దీనిపై సంబంధిత శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి ఇలాంటి మరల జరగనుండే విధంగా చర్యలు చేపట్టాలని చెప్తున్నారు ప్రసూన. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ. సో మొత్తంగా భద్రాచలంలో అధికారుల నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే అంచనాకు మించి ఎక్కువగా తలంబ్రాలు ప్రిపేర్ చేయడం వల్లే ఇటువంటి ఘటన చోటు చేసుకుందంటూ కూడా అధికారులు అంటున్నారు. అయితే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు బయటకు రాకుండా, బయటకు పోకోకుండా అయితే అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా ఇటువంటి విజువల్స్ బయటకు రావడం పట్ల కూడా ఉన్నతాధికారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఏవైతే తలంబ్రాలు పాడైపోయాయో వాటి నుండి ముత్యాలను వేరు చేస్తున్న పరిస్థితి, అంటే ముత్యాలు అలాగే బియ్యాన్ని సపరేట్ చేస్తున్నారు అక్కడ సిబ్బంది. ఇదంతా కూడా ఒక పెద్ద పనిగా మారిందంటూ కూడా సిబ్బంది చెప్పడం జరిగింది. ఏవైతే బియ్యం పాడైపోయినాయో వాటిని గోదావరిలో కానీ లేదంటే అక్కడ గోశాలలో గోయి తీసి కానీ దానిలో పాతిపెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఈ ఘటనకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యమే ప్రధానంగా కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు. బియ్యం పాడైపోవడంతో ప్యాకెట్లలోకి పురుగులు కూడా చేరాయి. దీంతో సిబ్బంది ముత్యాలను అలాగే తలంబ్రాలను వేరు చేసే పనిలో పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. అయితే ఈ నెల 14న సీతారాముల కళ్యాణం ఉన్న నేపథ్యంలో తలంబ్రాలు కూడా ఆ రోజే ప్రిపేర్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అటు ముత్యాలు అలాగే తలంబ్రాలు బియ్యాన్ని వేరు చేసే ప్రయత్నంలో అయితే సిబ్బంది నిమగ్నమై ఉన్నారు.